ఎక్కువ చాలుకున్నది కురణం ఈ లక్ష్మీదేవి అయ్యయ్యో బిడ్డ చంద్రాల దేవి నీకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ నీకు ఉన్నారేవా తల్లి పచ్చబాల ఎందుకో మాట్లాడతాను మరి మీరు ఏమన్నా అర్థమైతే మీరు మాట్లాడతాను వాళ్ళకు చెప్పరాదు మీకు దాసి కదా మరి దాసి మీద భార్య మరి వీర లక్ష్మీదేవి కొత్తగానే కచ్చింది దాసిది కొత్తగానే కచ్చింది దాసిది కోరి బ్రాహ్మణ వాడలో పోయి ఆట ఆడిపించుకు వచ్చేసరికి నీకు అన్నం వండుతా చెల్లకు నీళ్ళుగా విట్టు చేస్తా అన్నమల్ల నీకు వండనాను అన్నమల్ల నీకు వండనాను చెల్లి ఎత్తుకొని బ్రాహ్మణ వాడలో పోయి ఆట ఆడిపించుకొని రమ్మన్నదమ్మా మంత్రి వీరసేను భార్య దాసులు వచ్చే వరకు పిల్లగాళ్ళు ఆట వచ్చే వరకు అన్నం వండాలి అన్నం వండాలి కానీ వాళ్ళ రాజుల పిల్లల పిల్లలు పోయే తల్లినది సతానం చేసుకున్నాక నేను అన్నం వండుతాను సతానం ఎత్తండి సతానం ఎత్తండి దాసిది గదాసి వీరనే లక్ష్మమ్మ సతానం ఎత్తండి దాసిది తలదానం ఏదుకోని ఇంత కత్తన్నాట ఇంతకల్లా వస్తుంది ఇంతకల్లా వస్తుంది ఇంతకొచ్చే వరకవ్వా 3 నెలలు అవుతాయి నాగా కొడుక తల్లిదండ్రుల ప్రాణం పోయి 3 నెలల సాలవుతుందో పిల్లగాళ్ళు అబ్బా ఓకే సేమ్ అయితే ఇక ముచ్చగా బీరు ఉన్నది మరి బీరువులు ఏమన్నా చూసేదాన్ని కావాలి బీరువగాడి కట్టండి దాసిది బీరువగాడి కట్టండి దాసిది తీస్తాండి అబ్బో తీరువరిండా తీరుకొక్క సొమ్ములు ఉన్నాయి తీరుకొక్క పిత్తంబరాలు ఉన్నాయి అవి ఎవరి అయ్యా
ముత్యాల గన్నె కట్టుకునే మరి ఆ పిత్తమ్మరాలు ముత్యాల గన్నె పెట్టుకునే సొమ్ములు ఆ సొమ్ములు పిత్తమ్మరాలని నాకే దక్కాలి. నీకే దక్కితే లంచం ఉండదు. మళ్ళీ బిడ్డ పెరిగిపోతేనే బిడ్డకి అయితే పల్లి మీద సొమ్మరని బిడ్డ కన్నారు నీకైతే ఓ లప్పలంజ లంజ పొట్లంజ కళ్ళంజ సప్లై కొట్టుకోవాలి. నా పేరే లంజానే లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు. అయితే ఇక సొమ్ములన్నీ నాకే దక్కాలి, తులబడి నాకు దక్కాలి. అయితే అంటే ఏడేళ్ళ కొడుకు వల్ల రాదు, 3 నెలల బిడ్డ చంద్రాలు ఏడు చంపిందనిగా. నిన్ను కుక్కలు అదే నాయ లేరా దేనికి ఓకే అబ్బో ఇవ్వలేదు నాకు. అయితే మరి సబ్బుదాన్ని అంటారు. మా ఈరిగాడు ఏమంటాడు, మా ఈరిగాడిని అడిగినాక చెప్తా. ఈరుగానే మీ అన్న అన్న లేరు, మీ తమ్ముడా తమ్ముళ్ళు లేరు, నేను లేరు, లేరు. మరి వాడేవాడమ్మా మొగాడు శిశుల భర్త వారి కొడితే 120 ఏళ్ళు భర్త అన్నాడు. నదరావే పోనాడా నదరావే పోనాడా నవ్వే వల్లబడా పోనాడా అయ్యయ్యో ఓ బాబా అభినంది అయ్యయ్యో ఓ బాబా అభినంది ముద్రన్న మాటలే ఓ బామ్మ ముద్రన్న మాటలే ఓ బామ్మ నువ్వు మొగని నీ పిల్లలు నాకు ఇది అనిపిస్తాను లేదా కొడక. అందుకే కుక్కరు పట్టుకొని గోదావరిగుతారా, కుక్కరు పట్టుకొని గోదావరిగుతారా. ఏ కుక్క వాళ్ళు వంచత్ నువ్వేరా బా మారిది. నీ మొగని కాదే అయితే గట్టగా బాబు ఆగా మీరబా మారిది వరసన చేసుకున్నావు వినిపోయింది. అమ్మవాడు నాకు అడ్డవాడు ఏమన్నా ఉన్నాడు అవ్వా అని ముఖం మీద పోతే గాయదు పడ్డాడు ఎక్కిన పూలొచ్చి ముఖం ఉన్నట్టున్నది. అబ్బా నాకు వాడు అద్దె అంటే ఈ రోజు కొడుకు ఏం చేసిండు, ఇక మందికి పట్టుకోడా బాయ్ కాడుకుని వీడే ఇక నా కొడుకు కట్టి ఎట్లా అని వీళ్ళు అవ్వచ్చు మా అవకాలు మొక్కింది, వీళ్ళు అయ్యొచ్చు మా అయ్యకాలు మొక్కిండు, వీడు నా కాలు మొక్కిండు. గాలిపోను కొడతాను ఉరకా కానీ నేనే ఉంటాను ఇంకా అయిపోయినా అదిరా అయిపోయింది అయిపోయింది ఊళ్ళో పోతే నీ మోనికి ఎన్నావా అని అందరూ వాడిపోసుకోవచ్చు. మగపుడిగా ఉట్టి పిల్లలు వేసుకొని దెబ్బ కొడితే పాల కూడా సున్న వేసినట్టు తుప్పుకోలే ఒక్క దెబ్బ కొడితే గిప్పు డోలు కొట్టి కొడతాను బాగా. ఏంటిది రాజువా అయితే మన కొడుకు ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు? మా కొడుకు 7 ఏళ్ళోడు. 7 ఏళ్ళ కొడుకు వరలరాదు, 3 నెలల బిడ్డ చంద్రాలదేవి. మన కొడుకు వరలరాదు, చెల్లెత్తుకొని ఆట వేయింది నాదా. ఇక మా 9 ఏళ్ళ కొడుకు పెళ్లి చేస్తావా? కొడుకు పెళ్లి చేసినాక కొడుకు తీసుకొని పోయి రాత్రి వేరే పెడతాం. కొడుకు పళ్ళెత్తే తులబార మీద కూర్చుంటది నాదా. ఎల్లకాలం నువ్వు రాజ్యం వేలాలి, ఎల్లకాలం నువ్వు తులబార మీద కూర్చోవాలంటే వీడెళ్ళ కొడుకు వరరాజు మండి బిడ్డ చిత్రాలు దేవుని వాళ్ళ ప్రాణం తీయాలి. సంపాదు అంటారా సంపాదు అంటారా సబ్బాలే సంపాదు అంటారా సబ్బాలరా అరే సంపాదే లంచ కొడుకు సబ్బపోతే ఇక ఊళ్ళో పోయి చెప్తా. ఏమని చెప్తే ఊళ్ళో పోయి ముచ్చరగానే వాళ్ళ ప్రారంభంగా పౌడ ప్రారంభంగా నా చేతిలో పెట్టి సాదుకోమంటే నేను సాధ్యమంటే మా ఇంటికి చంపుదామని నన్ను చెప్తా. ఓసి లంచముండ నేర్పుతానే మొగోడు మాట్లాడే దడిగెట్టినట్టు, ఆడ శ్రీ మాట్లాడితే గోడలు పెట్టినట్టు. ఆడ శ్రీ మాట 10 వింటారు. దబ్బిన వాడు దేశానికి ఆశపడి తప్పదాగచ్చి కూరగాయలు చంపుతానంటే 1000 లక్షల మధ్య అందుతో చెప్తాను. గర్భాత్రలే బట్టి అందుతో చెప్తున్నా ఉంటారు. లంచ కొడుకు కోపం వస్తే నిన్ను కూడా చంపుతా. నన్ను చంపుతావు మరి కరెంట్ షాక్ పెట్టి చంపుతా లంచ కొడుకు. కరెంట్ షాక్ ఏ పెడతావే అత్తవన్న కాలు షాక్ పెట్టి చంపిన కోస్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ షేకి కరెంట్ షాక్ పెట్టి కోస్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక వాళ్ళు ఏర్పాటు చేయద్దంటే ముద్దెకాడ పెట్టి చెక్ చేయాలి. అంత సంపాదు నీ మాటనే వింటా, నీ మాట బామా నీ మాట బామా నేను వింటానమ్మా, నీ మాట బామా
పట్టు మిస్సెస్ కదా వాడైతే ముద్దుగా తడుపు దగ్గరికి మిస్సెస్ అని లేదు వీనికి మిస్సెస్ అనేది అయితే కానీ ఎట్లా అమ్ముదా మరి పూరగల్ని ఆట వేయలు నాద ఆట పోయి వచ్చే వరకు అన్నం వండుతా అన్నం అయ్యేటప్పుడు అన్నం తీస్తాం పోతా బిడ్డకేమో నీళ్ళు కాబట్టి పాలు కాబట్టి ఉగ్గు వేస్తా ఉగ్గులు తీస్తాం పోతా ఇక వాళ్ళు రాగానే తారం పోసి అన్నం పెట్టినాక ఇక వాళ్ళ పానం పోతారు రాళ్ళెవ నా కొడుకు నా బిడ్డ పాగుడు పాము పుట్టింది మన మీద పోయే పిడ పా మీద పోతుంది పా మీద పోతుంది లంచ పడక తక్కువ మాటతో నిన్ను కూడా సావదు ఆదుకున్నదా అబ్బో అద్దే కాన్సోల్ పోవద్దు మన దాదుకునే వీళ్ళకి నాకు అన్నమండ వస్తుంది ముగ్గుగా వస్తుంది చెల్లెలో చెల్లెలెత్తుకున్నాడన్న రారా కొడుకు పదాలు ఇంటి ముందు అడుకొని అంపల కాడి పోయి కాళ్ళు కడుక్కుంటాండే అవ్వా ఎవరి బిడ్డ ఎవరి కాష్టముళ్ళు రాజ్యం నువ్వు వేరవచ్చు నాకైతే సంపాల సంపాలని వీరలక్ష్మి వస్తాను లేదమ్మా వాళ్ళ అవయ్య ప్రాణం మన కొడుకు లేరు బిడ్డ లేరు మన చేతులు పెట్టి మన కాలం చేసిళ్ళు పిల్లలు లేని ప్రేమతోడు కన్న కొడుకు లెక్క వరాలు రాదు చదువుకున్నాం కన్న బిడ్డ లెక్క చంద్రాలు లేదు చదువుకున్నాం అంటే ఏమైనా గండ ఏమైనా పిండి ఏమైనా కాళ్ళు ఏమైనా కూట్లేవు లేదురా మనం కట్టుతోనే పిల్లగల్లో సంపాలరా రాజేశం మనకైతే వీరలక్ష్మి అంటాను వాళ్ళు అనుకునే మాటలు ఇంటి ముందర రకాల కాళ్ళు కనుక్కునే పిల్లగాడు నాకు ఇసబల్లా పెడతాను నీకు ఇసంగా ఒకవేళ ఇంట్లో పోదినా సంగల్పి అన్నం నాకు పెడతాడు ఆ చెల్లెకి సంగల్పి తాగిస్తుంది మా ఇద్దరి ప్రాణం పోతే ఎంతోతోటి మా వంశమే నిర్వంశమైపోతుందే ఇలాగాడు కాలు సప్పుడు కాకుండా అంపల గంజల పదాలు ఎక్కిందమ్మా పాప గారి వీళ్ళకి మా రాజ్యానికి మా దేశానికి అడవడి మాకు ఇద్దపన్నం పెట్టి మా ప్రాణమో తీస్తానన్నదే నేను ఊరెళ్ళిపోతాను రాజ్యం మారిపోతాను బతుకుంటే తిరిగి సత్తక్కనే పోతానన్నాడే ఇలా ఉన్న వాళ్ళందరికీ ముఖాన వీళ్ళకి వచ్చిందంటే మా దాడి చెప్పగాని 10 ఏళ్ళ పప్పతి పట్టిండు వరాల రాదురా చెల్ల గోకోలే వరదాన్ని
నేను ఎత్తుకోని ఊరి వదిలి ఏ పల్లె వదిలే చెల్లరా వద్దండి వద్దండి అడవికి ఎంత ప్రభు తెల్ల తెల్ల బంగ్లాలు కానరావడ్డరా అయ్యాని ఒక బుచ్చగాన్ని నేను అతిథుని మా చెల్లె 3 నెలల పసిగుడ్డు ఒక బొడ్డు నేను అన్నట్టు ఒక దీపప్పుడు ఈ కళ్యాణపుడి బట్టలు ఇల్లు వాడవాలి వాళ్ళనుకోని నా జిల్లా తీసుకుంటాను అనుకోని నిండు అనుకున్నాడే ఊళ్ళో ఏరవచ్చిండో ఊళ్ళందరి 10 ఏళ్ళ పది పట్టింటే పాలవదే తల్లుడారం పాలవదే తల్లుడారం పాలవదే తల్లుడారో అనవేదే తల్లుడారా అనవేదే తల్లుడారా శ్రీకాంత్ బావా పైసలు తెస్తాను అమ్మ అని తెస్తాను ఏర్రా బాగా రావచ్చేది వచ్చిన అదైనా మాయలే కొన్ని పాపాలు తొలగునా ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మూడు తల బ్రహ్మదేవుడు ముందు చూపియగలదు మారాతని మనతో ఉండలేదా నానా అందుకే అన్నరవరారా అవయ చేత అన్నది అన్న పిల్లగాళ్ళు లోసుకొని భూమి మీద పుట్టాలి అన్నారు పిల్లగాళ్ళ చేత అన్నది అన్నవై రాళ్ళు లోసుకొని భూమి మీద బతకాలన్నారే అమ్మ శ్రీకాంత్ దానకర సోది ముల్లే ఆగదు అయ్యో దానకర దాగవాడు శ్రీకాంత్ అనుకుంటున్నారు వాళ్ళకైతే భయం వస్తుంది రేపు పొద్దున నాకు నెంబర్ కక్కర కట్టదు అనుకుంటాను అట్లా కొన్ని రోజులే